వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, 6వ స్థానంలో శని భగవానుడు ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తారు అనే అంశం. సహజంగానే ఒక వ్యక్తికి అవసరం లేని చాలా విషయాలను ఇచ్చే గ్రహాలు పాపగ్రహాలు. ఇందులో అనేక విషయాలలో దీర్ఘకాల కష్టాలను ఇవ్వగలిగినవాడు శని భగవానుడు. శని భగవానుడు మనకు ఆయుష్కారకుడు, శ్రమకు కారకుడు, వ్యవసాయానికి కారక గ్రహం, భూమి నుండి తీసే అనేక ఖనిజాలకు కారకుడు. ఇలా చెప్పుకుంటూనే వెళ్ళవచ్చు. ఇక ఈ శని భగవానుడు లగ్న శుభుడిగా ఉన్న 6వ స్థానంలో ఉన్నప్పుడు అనవసర శత్రువులను సృష్టించుకునే లక్షణం జాతకుడికి ఉంటుంది. కోర్టు కేసులు శత్రువులను సృష్టించుకొని దాని నుండి గెలవలేక దీర్ఘకాలం సతమతమవుతుంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై కేసులు పెట్టిన అనేక జాతకాలలో చూస్తే 6వ స్థానంలో శని భగవానుడు ఉంటాడు. ఒకవేళ గోచారంలో శని భగవానుడు సంచరించినా ఇలాంటివి ఎదుర్కొంటారు. నార్మల్గా 3, 6, 10, 11 స్థానాలలో పాపగ్రహాలు ఉంటే మంచిది అన్నా కూడా శని భగవానుడికి ఈ 6వ స్థానం శత్రువులను, సమస్యలను, ఇబ్బందులను, కోర్టు కేసులను ఇచ్చే తీరుతారు. 12 లగ్నాలకు శని భగవానుడు 6వ స్థానంలో ఉంటే ఎలాంటి సమస్యలను, ఇబ్బందులను ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాము. మేష లగ్న జాతకులకు 6వ స్థానమైన కన్యలో శని ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలలో, లాభానికి సంబంధించిన విషయాలలో సమస్యలను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలో చాలామంది పోటీదారులను సృష్టిస్తారు. 10, 11 స్థానాల అధిపతి శని కావున 6వ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారం చేసి అప్పుల పాలు అవుతారు. అప్పుల సమస్య వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతారు. వయస్సులో పెద్దవారితో శత్రుత్వాన్ని ఏర్పరచుకుంటారు. సహోదరులతో శత్రుత్వం, లాభాపేక్షతో అనేక వ్యతిరేక మార్గాల్లో వెళ్ళి ఇబ్బందులు పడతారు. అదే వృషభ లగ్న జాతకులకు 6వ స్థానంలో శని ఉచ్చం అవుతారు. పెద్దగా సమస్యలను ఇవ్వరు అన్నా కూడా పితృవర్గంతో విరోధం, సమస్యలు, కోర్టు కేసులు, వివాహ సమస్యలు మొదలైనవి ఇస్తారు. అంతేకాక దీర్ఘకాలం ఒక సంస్థలో పనిచేసి లాభాలు పొందలేక ఆ సంస్థపై కోర్టు కేసులు లాంటివి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మిథున లగ్నానికి 6వ స్థానమైన వృశ్చికంలో శని భగవానుడు ఉన్నప్పుడు శని దశ రాకుండా ఉండాలని భగవంతుడిని ప్రార్థించాలి. ఒకవేళ శని దశ జరిగితే అష్టమాధిపతి అతి శత్రుగ్రహమైన కుజుడి స్థానంలో ఉంటే ఆయుష్కే గండాన్నిచ్చే సమస్యలు, ప్రమాదాలు, శత్రువులు, అప్పులు, వ్యాధులు మొదలైనవి ఉంటాయి. రహస్య నడవడికలు, ఆకస్మిక పెద్ద డబ్బు నష్టం, అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితులు, జీవితాన్ని ముగించుకోవడం వంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పితృవర్గంతో తీవ్ర శత్రుత్వం ఏర్పడుతుంది. అష్టమాధిపతి 6వ స్థానంలో ఉంటే విపరీత రాజయోగం అన్నా ముందుగా మీకు ప్రతికూల ఫలితాలను ఇచ్చి ఆ తర్వాత ఏ యోగమైనా ఇస్తారు. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు 6వ స్థానమైన గురువు యొక్క స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు 7, 8 స్థానాల అధిపతి కావున భార్యాభర్తల విషయంలో సమస్యలు, భాగస్వాముల వల్ల సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు, ఆపరేషన్ చేయించుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సింహలగ్న జాతకులకు 6వ స్థానంలో శని స్వంత రాశి అనే బలాన్ని పొందుతారు. ఇక్కడున్న శని అప్పులు, కోర్టు కేసులు, జీవిత భాగస్వామి ద్వారా సమస్యలు, కంటికి కనిపించని వ్యాధులను ఇవ్వడం, జబ్బు ఏది అని కనిపెట్టలేకపోవడం, ఎముకలకు సంబంధించిన సమస్యలు, శస్త్రచికిత్సలు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి మినహాయింపు ఏమిటి అంటే ఇక్కడున్న శనికి శుభగ్రహాల సంబంధం, వీక్షణ ఉన్న ఫలితాలు మారుతాయి. కన్యా లగ్నానికి కూడా 6వ స్థానంలో శని స్వంత రాశిలో ఉన్నారు అన్నా ముఖ్యంగా అప్పుల వల్ల అతిపెద్ద అవమానం, మితిమీరిన లాభాలను ఆశించి జీవితంలో పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. సడన్గా తీసుకునే నిర్ణయాల వల్ల
తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటారు. పూర్వపుణ్యస్థానాధిపతి శని భగవానుడు కావున పూర్వీక ఆస్తులను విక్రయం చేసే పరిస్థితులు ఏర్పడడం, కులదైవ అనుగ్రహం లేకపోవడం వంటి ఫలితాలు ఉంటాయి. తులా లగ్నానికి 6వ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు పరోక్షంగా అనవసరమైన శత్రుత్వం, వృత్తిపరమైన శత్రువులను సృష్టించుకుంటారు. సో తులా లగ్నానికి రాజయోగాధిపతి, 4-5 స్థానాలకు అధిపతి శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 4-5 స్థానాలకు సంబంధించిన విషయాలపై కోర్టు కేసులు, ఆస్తి కోసం కేసులు, ప్రభుత్వ విరోధంగా కోర్టు కేసులను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆల్రెడీ రవి వీళ్లకు బాధకాధిపతి. వృశ్చిక లగ్నానికి 3-4 స్థానాలకు అధిపతి శని భగవానుడు 6వ స్థానంలో నీచం అనే స్థితిని పొందుతారు. 3-4 స్థానాలకు సంబంధించిన తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారు. పరిచయాల వల్ల శత్రుత్వం, వీళ్ళ ఆస్తులలో విల్లంగం ఏర్పడుతుంది. దాయాది వర్గంతో జన్మ పగ ఏర్పడుతుంది. సో వృశ్చిక లగ్నం 4వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉండడం చాలా చెడు పరిణామాలను ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఇల్లు, వాహనం వంటి వాటి వల్ల సమస్యలు తలెత్తుతాయి. మిథున లగ్నం తరువాత తీవ్ర వ్యతిరేక ఫలితాలను అనుభవించేది వృశ్చిక లగ్నం అని చెప్పవచ్చు. తర్వాత ధనుస్సు లగ్న జాతకులకు 6వ స్థానంలో శని భగవానుడు ఉంటే డబ్బు విషయంలో సరైన డెసిషన్స్ తీసుకోలేకపోవడం, అప్పుల వల్లనే నాశనం కావడం, అనవసరమైన వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, సహోదరులను నమ్మి మోసపోవడం, స్నేహితులకు జామీన్ ఇచ్చి సమస్యలలో ఇరుక్కోవడం వంటివి ఉంటాయి. మకర లగ్నానికి శని లగ్నాధిపతి, ధనాధిపతి 6వ స్థానంలో ఉంటే నయం కాని వ్యాధి ఉన్న వ్యక్తిగా జాతకుడిని మారుస్తాడు. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాధి, శత్రువులు ఉండేట్లు చేస్తారు. పరిచయాల వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు విషయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక వడ్డీలు కట్టే పరిస్థితులు ఏర్పడతాయి. తరువాత కుంభలగ్న జాతకులకు లగ్నాధిపతి శని భగవానుడు 6వ స్థానంలో ఉండి వ్యయస్థానంతో కనెక్ట్ అవుతారు. కాబట్టి వీళ్లకు వ్యయం చేస్తేనే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే జాతకుడు పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. మీన లగ్న జాతకులకు 6వ స్థానమైన సింహంలో శత్రుస్థానం అనే స్థితిలో శని భగవానుడు ఉంటారు. ఇక్కడున్న శని 12వ స్థానంతో కనెక్ట్ అవుతారు. కాబట్టి అనవసర వ్యయాలు, వృత్తులు తరచుగా మారుతూ ఉంటారు. లాభాలు వృధా అవుతాయి. శరీరంలో పదే పదే అనారోగ్య సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శని మీ లగ్నానికి 6వ స్థానంలో ఉంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. శని వాయుతత్వ గ్రహం కాబట్టి అజీర్ణం, గ్యాస్కు సంబంధించిన సమస్యలు వస్తాయి. సో 6వ స్థానంలో శని ఉంటే వీలైనంత వరకు శత్రువులను సంపాదించుకోకుండా ఉండాలి. లేకుంటే వాళ్ళ వల్ల ఏర్పడే సమస్యల వల్ల జీవితాంతం కష్ట నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.